కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిన్న డైరెక్షన్, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంతా వాళ్ళు కూడా అందరు రావడం, డిప్యూటీ సీఎం దామోదర్ గారు, అనిల్ యాదవ్ ఫీల్డ్లోనే ఉన్నాడు, మేయర్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరి పనులు చేస్తున్నారు. ఎవరి పనులు యాజ్ ఎ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులని అధికారులు, మా నాయకత్వం, మా క్యాబినెట్ అందరూ కూడా ఎవరి పనులు చేస్తున్నారు. అక్కడ మనం టీవీలో చూస్తున్నాం, అంతా కూడా టీవీలో చూస్తున్నాం. నేను కూడా అన్అఫీషియల్గా నాకు కొంత అక్కడ సునీల్ అని నా ఫ్రెండ్ సునీల్ అని, ఆ సునీల్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే భార్య కూతురు కొడుకు చనిపోయారు చూడండి, వాళ్ళు నాకు అతను నాకు బాగా పరిచయం. అతను ఆ ఫ్యామిలీ చనిపోయిన అతను వాళ్ళు ఏంది అక్కజల్ల పిల్లలు కాబట్టి హాలిడేస్ అని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. అందులో ఒక ఫ్యామిలీ మా సునీల్ అనే ఒక వాళ్ళ కజిన్ ఎవరో చుట్టమవుతారు, నాకు ఎప్పటికీ రెగ్యులర్ కలుస్తుంటారు. నాకు ఆ టైంలో జరిగిన సంఘటనలలో ఒక కుటుంబం సంబంధించిన ఎవరైతే మా సునీల్ ఒక బంధువు అంటున్నానో, నాకు సునీల్ అప్పటికి విషయం చెప్పిండు, అన్న ఇది చాలా జరిగిపోయింది, ఇక ఎవరు ఏం చేయలేరు దీంట్లో, ఇక అది వాళ్ళు ఎవరు అనుకోలేదు, ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇట్లా ఏసీలో వాళ్ళ సిలిండర్ పేలుతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది అని ఊహించేది, ఇదంతా ఇట్లా జరిగిపోయింది. నేను అడిగిన, మరి నీ ఫ్రెండ్ కుటుంబంలో మరి ఏంది అంటే, నా ఫ్రెండ్ వల్ల మా కొలికి వాళ్ళ చుట్టం వల్ల భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది, కొడుకు చనిపోయిండు, ఇంకో కూతురు ఉంది అని. ఆ కూతురు అదే రోజు ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగింది కానీ అదే రోజు 11 గంటలకు ఆమె ఎగ్జామ్ ఉందంట. ఆ ఎగ్జామ్ ఉందని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక కూతురు చెప్పుకోవడానికి ఇది జరిగిన విషయాలు. నేను అన్అఫీషియల్గా నేను ఎప్పటికప్పుడు మా సునీల్ సంబంధించిన బంధువులు ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలుసుకుంటున్నా, అది కూడా కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇదంతా ఓకే, ఇవన్నీ జరిగినాయి, బ్యాడ్ లక్. మనము ఎవరం కూడా ఎవరి చేతిలో లేదు అదిగా. ఇదంతా ఇది అసలు 17 మంది కొన్ని సెకండ్లలో నిమిషాల్లో చనిపోవడం అనేది మనం ఇంత ఈజీగా చెప్తున్నామో అంత అది ఒక ప్రాణి అంత ఈజీ, మనం చెప్పినంత ఈజీ కాదు. కానీ కొంత బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం, మీడియా ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఓకే, కిషన్ రెడ్డి గారు వచ్చారు, వారు సెంట్రల్ మినిస్టర్, వారికి కూడా బాధ్యత ఉంది, వారు రావాల్సిందే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్. వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితులను వారు చూడాలి. అంటే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు, నేనేం చేయాలి, యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి. వారు ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి, లేకపోతే నువ్వు ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్గా యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసాడు, బురద చల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాడు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి వేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు, మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు, కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు, నాకు తెలుసు. వారు మరి ఇట్లాంటి రాజకీయాలు చేయరు కిషన్ రెడ్డి గారు. నాకంటే చాలా సీనియర్, నాకు బాగా అనుభవం ఉంది వారితోటి. మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో, నాకు ఎవరు అన్నారు ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు, కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటయ్యా,
వారు సెంట్రల్ మినిస్టర్ కదా, కొంత ముఖ్యమంత్రుడు మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంప్ట్ అయ్యి ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే ఏమో మరి ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు, బహుశా ఆయన కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న నేను అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇదే కొత్తగా వింటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను కూడా ఆశ్చర్యపోయినా. అదే బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టరు మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు, ఇది ఎక్కడ విడ్డూరమయ్యా రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో అన్నా, ఆ వ్యక్తితో అన్నా, అట్లా అన్నా ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి, అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు, నేను కూడా టెన్షన్లో ఉన్నా అట్లా ఎందుకు మాట్లాడిండు అని ఆయన అన్నాడు నాతోటి. ఓకే, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెండు రకాలు, ఒకటి 17 మంది అట్లా చనిపోవడం ఒక బాధ, మేము దాని మీద యాజ్ అ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు అందుబాటులో ఉండి అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళు చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నది ఒక. చూడండి నిన్న ఇక తర్వాత ఏముంటుంది, చనిపోయినాక ఎవరు ఏం చేయలేము, చనిపోయారు వాళ్ళని అక్కడి నుంచి కొన్ని హాస్పిటల్లోకి తీసుకుపోయారు, అక్కడ చెక్ చేసిరు, అప్పటికే చనిపోయారని చెప్పారు, ఇక తప్పదు కాబట్టి పోస్ట్ మార్టానికి పంపాల్సిందే, ఉస్మానియాకి పంపించారు,